ఎవరైనా ప్రొఫెసర్ స్టూడెంట్స్ లైఫ్ ని సెట్ చేయాలని అనుకుంటారు, కానీ ఈ ప్రొఫెసర్ తన లైఫ్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఎలాగో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అండ్ హిస్ టీమ్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఓహో, అసలు నీకు తెలుగు రాదు కదా, నీకెందుకు చెప్తున్నాను నేను. కొత్త ప్రొఫెసర్ కొత్త ప్రొఫెసర్ కొత్త ప్రొఫెసర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దండేంటి? నన్ను దండేసి ఆహ్వానిస్తున్నారు సార్. నేను ఎన్నో కాలేజీలో క్లాస్ చెప్తే క్లాస్ రూమ్ లోంచి మెడపెట్టి బయటికి గెంటారు. అలాంటిది మీరు మెడలో దండేసి నన్ను ఆహ్వానిస్తున్నారంటే నన్ను ఎంట్రీలోనే దోసేశారా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా కాలేజీ గురించి 2 మాటలు చెప్పండి సార్. మీ కాలేజీకి ఇప్పుడే వచ్చాను కదరా నేను, నాకేం తెలుసు. సార్ ఏదో చెప్పండి సార్. అంతేనా? ఓకే. ఈ కాలేజీ చాలా మంచి కాలేజీ. కొత్త ప్రొఫెసర్ కొత్త ప్రొఫెసర్. మా గురించి ఒక 2 ముక్కలు చెప్పండి సార్. మీ గురించి కదా. ఈ స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళు. జిందాబాద్ జిందాబాద్ కొత్త ప్రొఫెసర్ జిందాబాద్. ఇప్పుడే అన్నాను కదా మంచోళ్ళని, అంతలోనే సైకో పనులేంట్రా, సాడిస్ట్ చదవా. ఎగ్జైట్మెంట్ ఎగ్జామ్ లో చూపించండి రా, ఇక్కడ కాదు. నీకు ఎన్ని షర్ట్లు ఉన్నాయి? 2 సార్. ఒకటి చించుకున్నా, ఇంకొకటే ఉంది. నాన్న నీ వయసు ఎంత? 25. ఒకసారి క్యాప్ తీ. కరెక్ట్, తల మీద 25 ఎంట్రికలే ఉన్నాయిలే. ప్రతి స్టూడెంట్ వెనకాల ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఒక ఉపాధ్యాయుడు వెనకాల ఈ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కసారి మీ నాలుక బయటికి తీయండి సార్. నా నాలుగు ఎందుకు బయట తీయాలరా? నా నాలుగు ఎందుకు బయట తీయాలి? నా నాలుగు ఎందుకు బయట తీయాలరా? నా నాలుగు బయట ఎందుకు తీయాలి? చూస్తావా? ఇదిగో నాలుక. ఓకేనా? పక్కన దరిద్రులారా, పక్కన జరగండి. నేను మహంకాళం చేస్తున్నారా? నన్ను నరికి పోగులు పెడతా. నువ్వేంట్రా ఫోటోలు తీస్తున్నావు? రేపు ఫేస్బుక్ లో స్టూడెంట్ పై ఉపాధ్యాయుని దాడి అని పెడతావా? నరికేస్తా, వెళ్ళండి. కాబట్టి అందరు తెలుసుకొని ఈ స్టూడెంట్ లాగా తయారవండి. కానీ ఒక ఉపాధ్యాయుని గౌరవించారు చూడు, అది ఇంపార్టెంట్. అర్థమైందా? క్లాస్ స్టార్ట్ చేద్దామా? హలో బామ్మ, హాస్పిటల్ ఉన్నావా? వచ్చేస్తున్నాను బాంబు. వారే 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 వారే. వీళ్ళు కూడా మీ బ్యాచ్, సేమ్ బ్యాచ్. క్లాస్ అనగానే దరిద్రులకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ నా క్లాస్ వినడానికి ఎవరో ఒక స్టూడెంట్ వస్తారని నాకు నమ్మకం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీ బుక్ పడింది కదా, పడింది, ఎత్తుకుంటా. సారీ తగిలింది. సారీ మళ్ళీ తగిలింది. సార్ మీది మోగింది. ఏంటి? ఫోన్. ఫోనా? అది ఒక్క నిమిషం. హలో హలో సార్ మీరు ఇంకెత్తలేదు. ఎక్సైట్మెంట్. హలో 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 హలో. ఎవరు? ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే. నీ జడేంటి ఇంత పెద్దగుంది? అయ్యో, నేను వాటికా హెయిర్ ఆయిల్ వాడతా. వాటికా హెయిర్ ఆయిల్ వాడితే ఎంట్రికలు ఇంత పెద్దగా అవుతాయా? ఇంకా పెద్దగా అవుతాయి. నేను మధ్యలో కట్ చేసా. వా వాటికా. పేరు? షీలా. దిస్ ఈస్ జవానీ. నువ్వు నేను కలిస్తే శీలాకి జవానీ. నాకు జవానీ గారి క్లాస్ అంటే చాలా ఇష్టం. దా కూర్చో. నీకేం కావాలి? ఇడ్లీ, పూరి, వడ, దోశ, ఉప్మా, పెసర. నేను క్యాంటీన్ లో లేను, క్లాస్ రూమ్ లో. నాకు తెలుసు, కానీ నేను గర్ల్స్ కి ఎవరైనా వచ్చిన క్లాస్ కి ఈ రకంగానే రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వేం మొహమాట పడకు, నువ్వేం కావాలో చెప్పు అంతే. అయితే నాకు ఒక సోడా తీసుకురండి, మిగతావన్నీ నా దగ్గర ఉన్నాయి. మిగతావన్నీ దీని దగ్గర ఉంది. ఇది ఏ బ్రాండు? సార్ నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది, ఒక సోడా తీసుకురమ్మండి అని చెప్పాను. తప్పకుండా తప్పకుండా తెప్పిస్తాను. చెప్పు, నీకు ఏ సబ్జెక్ట్ లో ప్రాబ్లం ఉంది? ఫిజిక్స్. ఫిజిక్స్ లో? ఫిజిక్స్
నేను అన్నది ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. నీకు భౌతిక శాస్త్రంలోనే ప్రాబ్లం ఉంది, నాకు అన్ని శాస్త్రాలు ప్రాబ్లమే. సార్ మీరు భలే కామెడీ చేస్తారు. పెళ్ళిడు దాటింది కదా, అందుకని ఈ కామెడీ. మీకు ఇంకా పెళ్లి కావాలా? ఒక్కసారి కూడా కాలా. సో స్వీట్. You so hot. Oh my God. సార్ నేను వెళ్ళొస్తా. వెళ్తావా? ఏ అంతా వెళ్ళాలిగా. ఎందుకు? టైం ఎందుగా? ఎంతమైంది? ఎవరైనా వచ్చారా? మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్స్. నేను వెళ్ళొస్తానే. అలాగే. ఓకే. నా ప్రేమే నిజమైతే అది నన్ను వెనక్కి తిరిగి చూస్తుంది. తిరుగు తిరుగు తిరుగు. ఓ మై గాడ్, వై ఐ యామ్ టోటల్లీ బ్లాక్. దొంగ అంతా చూసాను, లెవెల్లో పడ్డాయి కదా. పోరాను. ఇంకా చెప్పరా. సారీ సార్, మా ఫ్రెండ్ అనుకున్నాను సార్. సార్ మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయి కోసం సల్మాన్ ఖాన్ అయిపోవాలి సార్. సల్మాన్ ఖానా? సార్ అంటే బట్టలు మొత్తం ఊడిసి దాని ముందు నిలబడాలా? అది కాదు సార్, ఇప్పుడు ఆ అమ్మాయి అలా వస్తుంది కదా, ఓకే. మేము వెళ్ళి ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తాం. అప్పుడు మీరు హీరో లాగా ఎంట్రీ ఇచ్చి మమ్మల్ని చిత్త కొడతారు. అప్పుడు ఆ అమ్మాయి మీ మీద ప్రేమను పెంచుకుంటుంది. ప్రేమను పెంచుకుంటుంది. నేను ఎందుకురా నేనంతే అంత ప్రేమ నీకు? ఆ అమ్మాయి వచ్చేస్తా సార్, మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్. దాక్కుంటా. ఒరేయ్ రండ్రా. సార్ లేనట్టున్నాడు. ఏ తమన్నా, ఇలియానా, సమంత, కాజల్, కత్రీనా, నన్ను ముట్టుకోదు చెప్తున్నా. నీకేమన్నా రోగమా? నువ్వు చేయి తీసి చేరేసావు కూర్చో, వీళ్ళని చిత్త కొట్టి వస్తా. అరే సిద్ధపల్లారా, నేను సింహం లాంటి వాడు. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. రన్. లాస్ట్ పంచి మనదైతే ఆ కిక్కే వేరబ్బా. సార్ మీకు దెబ్బ తాకిందా? నాకా? నువ్వు లేకపోతే వాళ్ళందరినీ చంపేసేవాడిని. నేను ప్రిపేర్ అయింది వేరు, వాళ్ళు ప్రిపేర్ అయింది వేరు. సార్ మీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ వెల్లుగాడిదా! నిన్ను కాదు, నన్ను కాదు. నిన్ను కాదు. నువ్వే ఏదో విషయం చెప్పాలనుకున్నావుగా, ముందు నువ్వే చెప్పు. నేనా? నాది నీది నాది నీది. ఎల్లుండి నా పెళ్లి, మీరు ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నా. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని కంపల్సరీ రావాలి. నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. కొన్ని ఫేసులు ప్రేమించడానికి పనికిరాదేమో, అందులో నా ఫేస్ ఒకటి. అమ్మా నీ అమ్మ. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీ బుక్ కింద పడింది. పడిందా? తీసుకుంటా. సారీ తగిలింది. ఇట్స్ ఓకే. సారీ మళ్ళీ తగిలింది. పర్వాలేదు, తీసుకుంటా. సార్ మీది మోగుతుంది. ఫోనేగా, అది కరెక్ట్ టైంగా మోగుద్ది. హలో, ఇంకా లిఫ్ట్ చేయలేదు. హలో, కంగారు. హలో 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 హలో. ఎవరైనా వచ్చారా? సేమ్ ఎక్స్ప్రెషన్ దానిలాగే. మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. వై నాట్? ఎల్లుండి నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నా, మర్చిపోవద్దు. సార్ అది నా పెళ్లి కార్డు ఎందుకు చించేశారు? ఎలా కనబడుతున్నాను మీ ఆడవాళ్ళకి? నేను ఎలా కనబడుతున్నాను? గుళ్ళో పూజారి కనిపిస్తున్నాను, ప్రతి వాడు వచ్చి ఫస్ట్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు. 35 సంవత్సరాల కింద ఇప్పటి వరకు ఏం కాల. వాడేం చేస్తాడు తెలియదు సార్, ఫేస్బుక్ లో టచ్. వాడి టచ్ స్క్రీన్ కి ఎంత మంది టచ్ లో ఉన్నారో నీకు తెలియదు. ఇక్కడ లైవ్ లో ఉంటే మాత్రం టచ్ చేయనీరు. నీకు అలాంటి వాళ్ళే కరెక్ట్. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళు.
ఓ మై గాడ్ వై ఐఎమ్ టోటల్లీ బ్లాక్. సార్ మిమ్మల్ని ఒకసారి తిరిగి చూడమంటారా? మీరు తిరిగి చూడడం వల్లే ప్రపంచంలో ఉన్న మగాలు మొత్తం సంకనాకిపోయారు. జీవితంలో నేను పెళ్ళే చేసుకోను. గొప్ప గొప్ప వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే చరిత్ర సృష్టించారు. నేను కూడా పెళ్లి చేసుకోకుండా చరిత్ర సృష్టిస్తాను. ఎస్, కొద్దిగా కష్టంగా ఉంటది, తప్పదు. ఏం చేయాలి, పెళ్ళి అవ్వట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఫీల్ అవుతానో లేవు, పెళ్లి కాడంటారు, పెళ్లి అంటారు. బొంగులో ఫీలింగ్ ఎందుకు చెప్పు? ఏదో కార్డు ఇస్తావుగా, ఏదో పెళ్లి అని ఏదో చెప్తావుగా, చెప్పు. I love you. మీ I love you. I love you. I love you. ఎందుకురా? ఎంట్రీ నుంచే చూస్తున్నా, మధ్యలో వస్తున్నావు, కొట్టుకొని వెళ్తున్నావు. ఏంటి నీ ప్రాబ్లం? అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందామని ఒకటే టెన్షన్. ఏం జరుగుద్దిరా? 35 సంవత్సరాల నుంచే ఏం జరగలేదు, కొత్తగా ఏం జరుగుద్ది? ఇందాకేదో చెప్పావు, ఏంటది? చంద్ర గారు, అక్కడ కెమెరా ఉంది చూడండి. చూసాను. మధుక్యూర్ జ్యూస్ బక్రా ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు ఫస్ట్ బక్రా. కంగ్రాట్యులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్. కొత్త మాస్టర్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్. అసలు బకరా స్టార్ట్ చేస్తుందా మీరు? ఏమన్నారు? కొత్త ప్రొఫెసర్ జిందాబాద్. నరికి పోగులు పెడతారు, ఏమనుకుంటున్నారు? ఓ మై గాడ్, వై ఐఎమ్ టోటల్లీ బ్లాక్. రోజా గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకరైతే కొంచెంసేపు లవ్ చేసి ఆ తర్వాత పెళ్లి పత్రిక ఇస్తే ఆవిడ రావడమే పెళ్లి పత్రిక ఇచ్చింది. సో రష్మి వచ్చి ఐ లవ్ యూ అనగా నాకు అర్థం కాలేదు. ఓకే, నేను ఈ పంట పండిందేమో అనుకున్నా చంద్ర, కానీ ఇలా పక్కన అవుతాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్ గా రష్మి ఎంట్రీతో ఎక్కడికో వెళ్ళింది. చాలా బాగుంది. నాగ్ బాబు సార్, స్టార్టింగ్ లో కొంచెం యావరేజ్ గా ఉంది ఏంటి స్కిట్ అనుకున్నాను. రాను నన్ను ఇంట్రెస్ట్ గా అనిపించింది, ఎంటర్టైనింగ్ గా అనిపించింది. బాగుంది చంద్ర, నైస్.